ఇప్పుడు ఆలుమగల గురించి చెప్పాలోళ్ళ మీకు. ఈనాడు మా కొందరు భూమి మీద ఆగుతలేరు కదా, గా డ్రమ్ము సీన్లు హనీమూన్ మడ్డర్లు బయట పడ్డాక ఏ ఇక మొగోళ్ళే గోసపడుతుర్రు, ఆడోళ్ళే ఆగం చేస్తాండ్లు అన్నట్టు టామ్ టామ్ చేస్తాండ్లు. మరి దినాము పెనిమిటి చేతుల దెబ్బలు తినే ఆడోళ్ళ గురించి అయితే మాట్లాడతలేరు, తాగొచ్చి గోసబుచ్చుకునే తాగుబోతు మొగల గురించి అయితే జికర్ తీస్తలేరు. భార్యలను ముక్కలు ముక్కలు నరికి ఫ్రిడ్జులలో దాచిపెట్టినప్పుడు మొగోళ్ళంటే డేంజర్ గాళ్ళు అని అననే అనలేదు. ఇప్పుడు 2-3 బయట పడంగానే భార్యలు అంటే అమ్మో దయ్యాలు రాక్షసులు అన్నట్టే బనాయిస్తురోళ్ళ. తప్పు కదా. సరే అది అట్లుంచితే అనగనగనగనగా ఒక పెనిమిటి ఉన్నాడోళ్ళ, ఆయనకు తలక్ 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 అయిపోయినాయి. గదేనోళ్ళ ఇడుపు కాయిదాలు వచ్చినాయి. మరి గట్లా తలక్ 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 అయినాక ఏం చేసిండో ఎరికేనా? చూడురి మీరే. ఓరి నాయనో ఈయన ఆనందం చూడురి, ఎంతట ఆనందం అంటే పాలతోని తానం చేస్తాడు. పాలతోని ఈయనేమన్నా దుబాయ్ రాజా లేకుంటే అమెరికా ప్రెసిడెంట్ చిన్నాలుడా పాలతో తానం చేసుడు ఏందని కారెడ్డ వాడారు. ఈయన సంసారం అంటే పోరాటంలా స్వాతంత్ర సమర యోధుడైపోయిండు, ఆజాద్ అయిపోయిండు. స్వేచ్ఛ వాయులు వీల్చుకుంటూ ఆ సమరంతో పాలతోని గిట్ట తానం చేస్తాడు. ఇంతకీనకు స్వాతంత్రం ఏడికెళ్ళి వచ్చిందంటారా? ఇంటి ఆమె కాడికెళ్ళల్లా ఆరే అవంటే అన్నగారికి ఇడుపు కాయిదాలు వచ్చినాయట. ఇంకెందుకు ఇక దునియానే గెలిచినంత సంబరపడ్డాడు. అప్పు చేసి మరి 40 లీటర్ల పాలు కొనుకొచ్చుకొని గిట్ట పాలతోని తానం చేస్తాడు. ఈ బానిస సంఖ్యలు తెంపుకున్న ఈ పెనిమిటి పేరు మణి కలి. పెండ్లైంది, బిడ్డ కూడా పుట్టింది. కానీ నా భార్యకు ఒక సోపతి గాడున్నాడట. ఈయనకు మంచిగా అనిపించలే, బిడ్డ కోసం ఎట్లనో గట్లా కలుసుకున్నాడు. అయినా కానీ అమ్మగారు పెనిమిటిని బేకారుగాని కింద లెక్కకేసింది. ఈయనకు వశంగాలే. ఇక రోజు డక్కు డక్కనుడట. ఈ డ్రమ్ములు హనీమూన్ల స్టోరీ అత్త అంటే నిద్ర పట్టుడే లేదట. సప్పుజేక అదాలత్కు పోయిండు, ఇడుపు కాయిదాలు అడిగిండు. ఎట్లయితేంది జడ్జి సార్ విడాకులు ఇచ్చిండు. ఖాతామీగా నా పానాలు దక్కినాయోయ్, నాకు ఇడుపు కాయిదాలు వచ్చినాయో, నా బానిస సంఖ్యలు దిగిపోయినాయో, ఇక నేను స్వేచ్ఛా జీవినో అని కూడా పాలధానం చేసిండు. గిట్లున్నదో జమానా. సరే ఈ ఆనందం ఈయనదే కానీ సోషల్ మీడియా జనాలను మెదడులను చూస్తా అంటేనే నాకు కోపం వస్తుంది. అరే ఒకళ్ళిద్దరు షెడ్డోళ్ళు అయితే ఆడోళ్ళందరికీ ఇంతే అన్నట్టు. ఈయన ఏదో ఘనకార్యం చేసినట్టు మురిసిపోతాన్లు. ఈయనకంటే ఎక్కువ అవసరమా? 2 చేతులు కలితేనే సపట్లు మోగుతాయి. గట్లనే ఇంటామనే కాదు, పెనిమిటి కూడా పిస పిస చేయవచ్చు. ఆమెనే దినం గోసపుచ్చుకుంటుండేమో ఎవరికెరక కదా. అట్లా అని నేనేం ఆమెను సపోర్ట్ చేస్తలేను. కాకపోతే ఒక దిక్కి ఆలోచన చేయొద్దు, నిజాలు కూడా తెలుసుకోవాలి అంటన్నా.